చదవబడిన 80వ దావీదు కీర్తనలోని కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. 80వ దావీదు కీర్తన కూడా ఆసాపు కీర్తన అని వ్రాయబడి ఉంది. ఆసాపు గురించి మనం తెలుసుకున్నాం. ఆయన గాయకుడు, రచయిత, అలాగే వాయిద్యము వాయించేవాడు, అలాగే దేవుని సేవ చేసే వ్యక్తిగా చాలా బాధ్యతలు ఆయన కలిగి ఉండి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తూ దేవుని నామాన్ని ఎంతగానో ఘనపరుస్తున్న వ్యక్తిగా ఆసాపును మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క కీర్తన భాగంలో మరి నాలుగు భాగాలుగా మనం విభజించినట్లయితే, మొట్టమొదట ఇశ్రాయేలు పక్షముగా దేవుని యొక్క సన్నిధిలో మనవి చేస్తున్న ఆసాపును మనము చూస్తూ ఉన్నాము. తర్వాత ఆయన మరి శత్రువులు ఎలాగూ ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాలను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. తరువాత ఐగుప్తులో నుండి బయటకు తీసుకువచ్చిన నీ ప్రజలైన ఇశ్రాయేలు ఒక ద్రాక్ష వల్లి వలె విస్తరించి వ్యాపించి అభివృద్ధి చెంది మరలా వారు పడిపోయిన స్థితిలో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మరి ఈ యొక్క తప్పిపోయిన ప్రజలు మరలా దేవుని వైపు తిరగాలి, దేవుని గొప్ప రక్షణ ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి అని చెప్పి ఆసాపు తన యొక్క మరి ఉద్దేశాన్ని, దేవుడు తన హృదయంలో ఉంచిన భారాన్ని తెలియచేస్తూ ఈ యొక్క కీర్తనను ఆయన రచించాడనమాట. అందుకనే మొట్టమొదటిగా ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆశ్రయుడు అయిన వాడా ప్రకాశింపుము అని చెప్పేసి, మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక మందవలే ఆయన మరి పోల్చి, మరి మందను కాసే గొప్ప కాపరిగా మన ప్రభువు ఉన్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలన్నిటినీ కూడా ఆయన మరి క్షేమకరమైన సురక్షితమైన ప్రాంతంలో నడిపించేవాడు అని చెప్పేసి, మరి ఇశ్రాయేలు ప్రజలందరి మీద దేవునికి ఉన్న ప్రత్యేక కనుదృష్టిని ఇక్కడ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మరి దేవుని గురించి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఆయన కెరూబుల మధ్యలో ఆసీనుడై ఉన్న దేవుడు, ఆయన యొక్క ముఖ ప్రకాశము అనేది మరి ఆయన ప్రజలైన వారి మీద ఉండాలి, లోకంలో ఉన్న ప్రతి బిడ్డ మీద ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్న ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఇశ్రాయేలు ప్రజలను మరొకసారి దేవుని పాదాల చెంత నిలిపి, ప్రభువా నీవు ఈ ప్రజలను దృష్టించుము, నీవు పేరు పెట్టిన ప్రజలు, మీరు విడిపించిన ప్రజలు, మీరు విమోచించిన ప్రజలు అని చెప్పేసి వారందరిని గురించి దేవునికి మరొకసారి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దేవా, చెరలో నుండి మమ్మలను రక్షించే దేవుడు, ఎన్నో బంధకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టము, ఎన్నో నిట్టూర్పులు వారి జీవితంలో వారు అనుభవించారు. వాటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడవు నీవే అని చెప్పేసి ప్రజల పక్షముగా, ఇశ్రాయేలు పక్షముగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తున్న గొప్ప భక్తునిగా ఆసాపును మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 4 నుండి 7 వాక్యాల వరకు మనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపమును పొగరాజా నిచ్చేదవు. ఎంతోమంది భక్తులంతా కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడే ఎక్కువగా మొరపెట్టడం, ఎక్కువగా ప్రార్థన చేయడం చేస్తూ ఉన్నారు. మరి కష్టము, బాధ ఏమీ లేనప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఎంతో నిర్లక్ష్యంగా, దేవునికి దూరముగా, మరి దేవుని కార్యాలయందు శ్రద్ధ లేని వారిగా ఉంటూ ఉన్నప్పుడు మరలా దేవుడంట తన కోపాన్ని వారి మీద చూపిస్తున్నప్పుడు ఆ కోపాన్ని ఎవరు కూడా తట్టుకోలేక, ఆ కోపం ఎలా ఉంది అంటే దేవుని యొక్క కోపం అంట వాళ్ళకి కన్నీళ్ళు ఆహారంగా ఉంటా ఉన్నాయంట, కన్నీళ్ళే పానీయముగా, అంటే ఎంత బాధ కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఆహారము నీళ్లు మానివేసి కన్నీళ్లు విడుస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ ప్రజలు అలాగూ మరి బాధపడుతూ ఉంటేనంట శత్రువులంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు,
అపహాస్యము చేస్తూ, ఎందుకంటే వారి దేవుడు మౌనంగా ఉన్నాడు, వారి దేవుడు వారి పక్షముగా క్రియ చేయటలేదు, కార్యము చేయటలేదు అని చెప్పేసి శత్రువులంతా కూడా వారికి ఇష్టం వచ్చినట్లుగా అపహాస్యము చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి శత్రువులు అనేవారు ఎప్పుడు మన చుట్టూనే ఉంటూ ఉంటారు, మనల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. లోకంలో మనం ఎలాగూ జీవిస్తూ ఉన్నాం, మన భక్తి జీవితాన్ని ఎలాగూ మనం కాపాడుకుంటూ ఉన్నామా, ప్రార్థన చేస్తున్నారా లేదా, నీతిగా జీవిస్తున్నారా లేదా అని చెప్పేసి ఎప్పుడు కూడా మనల్ని అంటే వారు చదువుతూ ఉంటారంట. కాబట్టి మనం ఏం చేయాలంటే బహు జాగ్రత్త కలిగి దేవుడు మనకిచ్చిన రక్షణ కాపాడుకుంటూ మరి దేవుడు నియమించిన నీతి నియమాలను పాటిస్తూ మరి లోకంలో మనం ఒక జ్యోతి వలె ప్రకాశిస్తూ లోకంలో ఉన్న ప్రజల మధ్యలో ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి జీవించాలి. అలా లేనప్పుడు దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క కోపము అనేది మన మీదకు వచ్చినప్పుడు మనము భరించలేనిదిగా ఉంటూ ఉంది. కాబట్టి మనం ఎంతో భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవుని సేవిస్తూ, ఎల్లప్పుడూ దేవుని మీద ఆనుకుంటూ, ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో మన విన్నపాలు తెలియజేసుకుంటూ భయముతో వణకుతో జీవించాలి. అలా లేకుండా ఇశ్రాయేలు ప్రజలు అనేక శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన గ్రహించి వారి పక్షంగా దేవుని యొద్ద ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన గొర్రెల వలె ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు, వారిని నడిపించే దేవుడే అని తెలియజేశాడు. మరలా ఇక్కడ 8వ వాక్యం నుండి ఆయన ఏమంటున్నాడంటే, ఒక ద్రాక్ష వల్లి వలె ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి చెందాలి, వ్యాపించాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకొని ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చి ద్రాక్షవల్లిని అన్యజనులందరినీ కూడా వెళ్ళగొట్టి దానికి ఒక మంచి స్థలాన్ని ఆయన సిద్ధపరచి దాన్ని స్థిరపరిచినప్పుడంట అది ఎంతగానో అభివృద్ధి చెందింది. అది దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలన్నీ కూడా వ్యాపించెను. అంతగా అభివృద్ధి చెందిన ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరలా ఏమైపోయారంటే, త్రోవన వెళ్ళేవారు వచ్చేవాళ్ళంతా కూడా దాన్ని త్రుంచి వేసే విధంగా, అడవి పందులు వచ్చి వాటిని నాశనం చేసే విధంగా, మరి పొలంలో పశువులన్నీ కూడా తినివేసే విధంగా మరలా దేవుడే ఏం చేశాడు, ఆ ఇశ్రాయేలు ప్రజల్ని అన్య ప్రజలకు అప్పగించాడు. అందుకని మళ్ళా అంటున్నాడు, ప్రభువా ఈ ద్రాక్షవల్లి మీద నీవు దృష్టి నిలపాలి. అయ్యో మేము ద్రోహులము, మేము నీ యొక్క మాటలు వినకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాము, అందుకనే మనమంతా కూడా త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నాము అని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనకిష్టం వచ్చిన రీతిలో మనం జీవిస్తూ ఉంటే దేవుడంట మనల్ని కూడా ఏం చేస్తాడంటే మరి నిందకు, అవమానాలకు, అపహాస్యాస్పదముగా మనల్ని అప్పగిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మన దేవునికి దూరముగా ఉండకూడదు. కాబట్టి మరి దానియేలును చూస్తే ఆయన బబులోను దేశంలో ఉన్నప్పటికీ ఎన్నడూ తన భక్తిని విడిచిపెట్టలేదన్నమాట. తను నమ్మిన దేవుని యందు తను ఉంచిన విశ్వాసాన్ని ప్రజలందరూ తెలుసుకునే విధంగా ఆయన భక్తి జీవితాన్ని కొనసాగించాడు. మరి ఎలాంటి శ్రమ రాబోతున్నప్పటికీ ఆయన తన భక్తి జీవితాన్ని ఏమాత్రము విడిచిపెట్టలేదు. కాబట్టి ఆ యొక్క బబులోను దేశం అంతటిలో కూడా దానియేలును ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి ఎంతో శ్రమ, ఒక సింహాల గుహలో ఆయన వేసినప్పటికీ మరి రాజే వచ్చి మరి జీవము కలిగిన దేవుని సేవిస్తున్న దానియేలు నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అని చెప్పి ఆయన కూడా విశ్వాసం ఉంచాడంట. ఒక రాజు కూడా విశ్వాసం ఉంచాడు. కాబట్టి మనము కూడా మన దేవుని యొక్క గొప్పతనం మనకు తెలుసు, మన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు, మన దేవుని యొక్క ప్రభావం మనకు తెలుసు, మన దేవుడు మనల్ని ఎలాగో కాపాడగలడో మనకు తెలుసు. కనుక మనము దేవుని యందు నమ్మిక, విశ్వాసము, నిరీక్షణ కలిగిన వారిగా ఉండి ఆయన మాత్రమే సేవిస్తూ, ఆయన మాత్రమే స్తుతిస్తూ, ఆయన మాత్రమే ఆరాధిస్తూ ఉన్నప్పుడు
దానియేలుని ఎలాగూ దేవుడు ఆ యొక్క దేశంలో అత్యున్నతమైన స్థానంలో నిలిపి ఉన్నాడో అలాగే మనల్ని కూడా ఆ యొక్క శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, అనేకము లోకములో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి నుండి మనల్ని ఆయన లేవనెత్తి నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి అందుకని చివరిగా ఆయన ఏమంటున్నాడంటే 18-19 వాక్యాల్లో, నీవు మమ్మును బ్రతికించుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మరలా నీకు మొరపెడతాం. ఇప్పుడు సచ్చిన స్థితిలో ఉన్నాము, మరొకసారి నీ దృష్టి మా మీద ఉంచి మరలా మమ్మల్ని బ్రతికి. ఎన్నో పర్యాయాలు ఎంతగానో దేవుని విసిగించి, ఎంతగానో దేవుని నామానిక మరి అవమానపరిచి, ఎంతగానో ఆయన్ని గాయపరిచి దుఃఖపరిచినప్పటికీ ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన బిడ్డలైన ఇశ్రాయేలు మీద దేవుడు ఎప్పుడు కృపనుంచి కనికరాన్ని చూపిస్తూ, వారిని ప్రేమిస్తూ, వారి అవసరాలు తీరుస్తూ, వారిని ఎన్నడూ కూడా చేయి విడవకుండా ఆయన వాగ్దానం చేసిన ఆ యొక్క మరి కనాను ఆ దేశంలో చేరేంత వరకు కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింప చేయుము. మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా మేము నశించిపోకుండా నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయుము అని చెప్పేసి ఆసాప ఎంతగానో దేవుని సన్నిధిలో ఆయన చేసిన విన్నపము, ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన మనవి దేవుడు ఆలకించి అంగీకరించి వారి తరాలన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినట్లుగా ఆయన వాగ్దానాలన్నీ కూడా ఇశ్రాయేలు పక్షంగా దేవుడు నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి ఇది మనకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు వాగ్దానము చేసి ఉన్నాడు. ఏమనంటే, నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఆయన మనకు నిత్యము తోడుగానే ఉంటాడు. లోకంలో ఉన్న శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, నిందలు రావచ్చు, అవమానం రావచ్చు, కానీ మన దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు కనుక ఆయన మనకు తోడుగా ఉండి అంతం వరకు, యుగ సమాప్తి వరకు సదాకాలము తోడైండి మనల్ని నడిపిస్తానని ఆయన మనకు చేసిన వాగ్దానాన్ని ఆయన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనము కూడా మన దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దాన ప్రకారంగా దేవుడు నన్ను తప్పక నడిపిస్తాడు, దేవుడు నన్ను తప్పక విడిపిస్తాడనే విశ్వాసముతో, నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.